హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జాస్మిన్‌ని చూస్తాం. తనేమో ఫుడ్ పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే తన వెనకాల కొంతమంది రౌడీస్ వచ్చి ఆ ఫుడ్ మాకివ్వు అని అంటూ ఉంటే తనేమో ఇవ్వకపోయేసరికి కొడుతూ ఉంటారు. కానీ తను ఎంత కొట్టినా కానీ వాళ్ళే కొట్టి కొట్టి అలసిపోయి ఇంక నువ్వు ఆ ఫుడ్ కోసం చచ్చిపోతావా ఏంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ తనేమో ఆ ఫుడ్‌ని మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి అదే తన బాయ్ ఫ్రెండ్‌కి ఇస్తుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "ఏంటి నీకింత దెబ్బలు తగిలాయి కదా! నువ్వు మళ్ళీ ఫుడ్ కోసం ఎందుకంత కష్టపడ్డావంటే, "ఏం పర్వాలేదు నీకోసమే కదా" అని అంటూ ఉంటే, "కానీ నువ్విలా దెబ్బలు తగిలితే ఫ్యూచర్‌లో ఎలా వర్క్ చేస్తావు" అనగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే తనకి న్యూ గర్ల్ ఫ్రెండ్ అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలాగే ఆ అమ్మాయిని లిన్ని పిలుస్తాడు. "ఏంటి తినిన్ని రోజుల నుంచి నీ ఫ్రెండ్ అన్నావు కదా" అంటే, "అవును నా ఫ్రెండే న్యూ గర్ల్ ఫ్రెండ్ అయింది" అని అంటూ ఉంటాడు. అలాగే జీ ఏమో ఆ ఫుడ్ తీసుకొని తన న్యూ గర్ల్ ఫ్రెండ్ లిన్‌కి ఇవ్వగానే తనేమో, "ఏంటి బయట ఇంత చలిగా ఉంది. ఈ ఫుడ్ డాగ్ కూడా తినదు" అని డాగ్‌కి విసిరేస్తుంది. డాగ్ తింటూ ఉంటుంది. అప్పుడే వేడి వేడిగా వేడి సూప్‌ని తనకు ఇస్తూ ఉంటుంది. తన దగ్గరున్న మ్యూజికల్ జెట్ పెన్ సహాయంతో. అలాగే వాళ్ళు తనని ఫుల్‌గా కొట్టి చంపేసి వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటాడు. సడెన్‌గా తను నిద్ర లేచి, "ఏంటి నేను చనిపోయాను కదా" అని అనుకుంటూ ఉంటుంది. అలా బయటికొచ్చేసరికి రేడియో సౌండ్ విని షాక్ అవుతుంది. అంటే నేను తుఫాన్ రాబోయే 3 డేస్ ముందుకొచ్చానా అని అనుకుంటూ ఉంటుంది. రేడియోలో ఏమో ఒక పెద్ద తుఫాన్ రాబోతుంది అని ఎవ్వరూ బయటికి వెళ్ళొద్దు. ఏమైనా అవసరాలుంటే అలాగే ఫుడ్‌కి సంబంధించినయన్నీ ముందే తెచ్చిపెట్టుకోండి. ఎవరు బయటికెళ్ళడానికి ప్లాన్ చేసుకోకండి అని న్యూస్ చెప్తూ ఉంటారు. అప్పుడే తనకు అర్థమవుతుంది. అంటే నేను మళ్ళీ రీబర్న్ అయ్యానా? ఈ ప్రపంచంలో తుఫాన్ రాకముందుకే నేను ఆల్రెడీ రీబర్న్ అయిపోయాను అని అనుకుంటుంది. అలాగే తన దగ్గర జెట్ పెన్ చూసి, అంటే ఇది కూడా నా దగ్గరే ఉంది. లాస్ట్ లైఫ్‌లో నా బాయ్ ఫ్రెండ్ కావాలనే తన న్యూ గర్ల్ ఫ్రెండ్ కోసం నా దగ్గర నుంచి అది తీసుకుంటాడు. అలాగే నాకొక సీక్రెట్ స్పేస్ ఉంది. అందులో ఓన్లీ 2 అవర్స్ మాత్రమే ఒక మనిషి ఉండగలుగుతాడు. కానీ ఎంత లగేజ్ అయినా అక్కడ సేవ్ చేసుకోవచ్చు. మేబీ తుఫాన్ వచ్చే టైంలో వాళ్ళు నా జెట్ పెన్ యూజ్ చేసి ఆ మ్యాజికల్ స్పేస్‌లో ఉన్నారు. జియా అలాగే తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు నేను చేయాల్సిన పనల్లా ఈ తుఫాన్ రాకముందుకే అన్ని ఐటమ్స్‌ని స్టోర్ చేసుకోవాలి. కానీ నా దగ్గర అంత మనీ లేవు కదా! మా మమ్మీ కూడా నా కోసం అంత మనీ సేవ్ చేయలేదు. నేను సంపాదించిందంతా నా బాయ్ ఫ్రెండ్‌కి గిఫ్ట్‌లని ఇచ్చేదాన్ని. సరే ఇప్పుడు నేను సేవ్ చేసిన మనీ కూడా ఒక ఎక్స్‌పెన్సివ్ బర్త్‌డే గిఫ్ట్‌ని అతని కోసం కొనిపెట్టాను అని మనసులో అనుకుంటుంది. లాస్ట్ లైఫ్‌లో అతనికి న్యూ షూస్ తీసుకున్నాను కదా! సరే పక్కన పెట్టు. అవి రిటర్న్ ఇచ్చేస్తాను అని అనుకుంటుంది. అలా రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళగానే సేల్స్ గర్ల్ అంటుంది, "మ్యామ్ నిజంగా మీరు ఇవి రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇవి లిమిటెడ్ ఎడిషన్ కదా! దీనికోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకెంత కష్టంగా ఇవి దొరికాయో" అంటూ ఉంటే తను మనసులో అనుకుంటుంది, ఇవి 8,000 ఒకవేళ ఈ 8,000 నాకొస్తే 1 ఇయర్ దాకా ఆయిల్‌కి అలాగే పిండికి నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను మంచిగా వంట చేసుకోవచ్చు, సామాన్లు కొనుక్కోవచ్చు అని అనుకుంటుంది. అప్పుడే అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ జీ అలాగే తన న్యూ గర్ల్ ఫ్రెండ్‌తో వస్తారు. న్యూ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, "చూడు నీ బర్త్‌డే వస్తుంది కదా! నీకోసం షూస్ తీసుకుంది" అంటే, అయినా నేనేమన్నా తనకి షూస్ తీసుకోమని చెప్పానా? అయినా ఆ కలర్ నాకు బాగా నచ్చలేదు అని అంటూ ఉంటే తను అంటుంది, "నీకేమైనా బ్రెయిన్ పని చేయట్లేదా? వెళ్ళి హాస్పిటల్‌లో చెక్ చేసుకో" అని అంటూ ఉంటే పక్కనే ఉన్న లిన్ అంటుంది, "నాకు తెలుసు నిన్ను తన బర్త్‌డే పార్టీకి పిలవలేదని నువ్వు ఇంత కోపంగా ఉన్నావు కదా! సరే అతని తరపున నేనే పిలుస్తున్నాను బర్త్‌డే పార్టీకి" అని అంటుంది. అప్పుడే జీ అంటూ అంటాడు, "అసలు నువ్వు నా కోసం బర్త్‌డే పార్టీకి ఇన్వైట్ చేయకపోయినా గిఫ్ట్ కొన్నావా?" అని అంటూ ఉంటాడు. సారీ మీరెవరో నాకు తెలియదు అని జాస్మిన్ అంటుంది. అలాగే స్టాఫ్‌తో అంటుంది, "ఇవి రిటర్న్ తీసుకోండి" అని అంటుంది. సో, అప్పుడే జీ ఏమో, "ఏంటి అలా ఎందుకు రిటర్న్ ఇస్తున్నావు?" అంటే జాస్మిన్ ఏమో, "నీకు కొంచెమన్నా సిగ్గుందా? మీరిద్దరూ ఆల్రెడీ కపుల్ రింగ్‌ని పెట్టుకొని తిరుగుతున్నారు. మళ్ళీ నువ్వు నా దగ్గర నుంచి గిఫ్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా?" అని జీని తిడుతూ ఉంటుంది. జీకేమో బాగా నమ్మకం. జీకి తను తిట్టినా కానీ అనుకుంటూ ఉంటాడు, ఎలాగైనా తినే నా మోకాళ్ళ మీద కూర్చొని మరి నా దగ్గరికొస్తుంది. ఎందుకంటే నేనంటే అంత ఇష్టం అని చెప్పి తన లిన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే లిన్ ఏమో ఆగి, "చూడు తన దగ్గర జెట్ పెన్ ఎంత బావుందో. ఇది నాకు బాగా నచ్చింది" అని అలాగే లిన్ అనుకుంటుంది మనసులో, "నేను నోబెల్‌లో చదివాను. నోబెల్ చదువుతూ చదువుతూ మిడిల్‌లోనే సడెన్‌గా నేను ఫీమేల్ క్యారెక్టర్, సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్‌కొచ్చాను. కానీ నోబెల్ మొత్తం చదవలేదు. కానీ జెట్ పెన్ ఉంటే నేను రియల్ నోవెల్ యొక్క హీరోయిన్ అవుతాను" అని అనుకుంటుంది. సో, అప్పుడే జీ అంటూ ఉంటాడు, "చూడు
ఆ జెట్ పెన్ లిన్‌కి బాగా నచ్చిందంట. "నువ్వు తనకిచ్చావనుకో నేను నిన్ను క్షమిస్తాను. అలాగే నా బర్త్‌డే పార్టీకి కూడా ఇన్వైట్ చేస్తాను" అనగానే, ఓహ్! నా జెట్ పెయినెట్ నా దగ్గర లేకపోతే వీళ్ళు నా వెనకాల పడరు అన్నట్టు ఇమ్మీడియేట్‌గా ఇచ్చినట్టే యాక్టింగ్ చేస్తూ దాన్ని కిందకి పడేస్తుంది. అదేమో పగిలిపోతుంది. కానీ ఆ అమ్మాయికి ఒక శక్తి ఉంది. ఆ జెట్ పెయినెట్ లేకున్నా తను గట్టిగా తలుచుకుంటే తన సీక్రెట్ స్పేస్‌కి వెళ్ళగలుగుతుంది. అప్పుడే జీ అంటూ ఉంటాడు, "వదిలేసేయ్, అది పగిలిపోయింది కదా! తినకి బాగా కొంచెం పొగరెక్కువైంది" అని లిన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. జాస్మిన్ అనుకుంటూ ఉంటుంది, అసలు నా లైఫ్‌లో జీతో ఎలాంటి కనెక్షన్ పెట్టుకోవద్దు అని అనుకుంటుంది. అలాగే నేను తొందరగా జీవించడానికి చాలా ఐటెమ్స్ కొనుక్కోవాలి అని తను 8,000తో ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ డోర్‌ని ఆర్డర్ చేయడానికి వెళ్ళగానే అప్పుడే స్టాఫ్ చెప్తూ ఉంటాడు, ఆల్రెడీ ఇంకో పర్సన్ కూడా రేపటిలోపు ఆ డోర్ కావాలన్నాడు అనగానే తనేమో షాక్ అవుతుంది. నాలాగే ఇంకో పర్సన్ కూడా రేపటిలోపు ఎందుకు కావాలన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అలా ఆ పర్సన్ వస్తున్నాడు అని వెనక్కి చూపించేలోపు అప్పుడే మనం డ్రామాలోని మేలిని చూస్తాం. అతని పేరు షెన్. షెన్ని చూసి సడన్‌గా స్లిప్ అయి పడబోతూ ఉంటే షెన్ వచ్చి తనని పట్టుకుంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇతను కూడా నాలాగే రీబర్న్ అయ్యాడా? రేపటిలోపు స్టెయిన్‌లెస్ స్టీల్ డోర్ కావాలన్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అతనేమో తనని సేవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోగానే మళ్ళీ తన మ్యాజిక్ పవర్‌తో సీక్రెట్ స్పేస్‌కి వెళ్ళిపోతుంది. అక్కడ ఆల్రెడీ తనకు తినడానికి చాలా ఫుడ్ అలాగే మెడిసిన్ ఉన్నాయని చూసి, సరే ఇవన్నీ ఉన్నాయి కదా! తొందరలో చలికాలం రాబోతుంది. వాటికి సంబంధించిన ఐటెమ్స్ కావాలి అని అనుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా తన ఐస్ క్లోజ్ చేసి గట్టిగా అనుకోగానే తన హౌస్‌కి వెళ్ళిపోతుంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. తను అంటూ ఉంటాడు, "నేను విన్నాను మీ మమ్మీ నీకోసం స్కూల్ దగ్గర ఒక హౌస్‌ని వదిలేసి వెళ్ళింది కదా! సో, నువ్వెందుకు ఆ హౌస్‌ని నాకు సేల్ చేయకూడదు?" అనగానే తను అనుకుంటూ ఉంటుంది, అవును, లాస్ట్ లైఫ్‌లో కూడా ఆ హౌస్ ఈ తుఫాన్ వల్ల ఆ హౌస్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నాకెంత లాస్ అయిందో. సో, ఇదంతా కాకుండా ఉండాలని సరే నేను నీకు అమ్మేస్తాను అని అంటూ ఉంటుంది. సో, కానీ ఈ క్షణమే అమ్మేస్తాను. నువ్వు ఈరోజు ప్రొసీజర్స్‌కి రా అని అంటుంది. మనసులో అనుకుంటుంది, ఇతను నాకు దగ్గర నుంచి ఎంత మోసం చేశాడు. అట్లీస్ట్ ఇతని దగ్గర నుంచి ఈ లాభం తీసుకోవడం ప్రాబ్లం లేదులే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జీ ఏమో చాలా ఖుషిగా తన గర్ల్ ఫ్రెండ్ లీన్‌తో చెప్తూ ఉంటాడు, చూడు తనకి నేనంటే ఎంత ఇష్టమో తన హౌస్‌ని 5 మిలియన్స్ హౌస్‌ని నాకు ఓన్లీ 2 మిలియన్స్‌కి అమ్ముతానంది అని అంటూ ఉంటే తనేమో ప్రొసీజర్ చేయడానికి అక్కడికొస్తుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, నిజంగానే ఈ హౌస్ అమ్ముతున్నావు కదా! తర్వాత రిగ్రెట్‌గా అవ్వవు కదా! అంటే లేదు అని అంటూ ఉంటుంది. సరే మనం లాయర్ ప్రొసీజర్ ఫాలో అవుదామా అంటే తన మనసులో అనుకుంటుంది, ఒకవేళ లాయర్ ప్రొసీజర్ ఫాలో అవుతే 15 డేస్ దాకా పడుతుంది. ఇంకో 3 డేస్‌లో పెద్ద తుఫానే రాబోతుంది కదా! అప్పుడు ఈ ప్లేసే ఉండదు అని ఇమ్మీడియేట్‌గా లేదు నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు కాబట్టి నీకు ఓన్లీ 1 మిలియన్‌కే అమ్ముతాను. ఇప్పుడే నేను సైన్ చేస్తాను అనగానే అతనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే 1 మిలియన్‌లోనే ఫ్లాట్ వస్తుంది కదా! 5 మిలియన్స్ అని అనుకుంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా తనకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసి నువ్వు తర్వాత రిగ్రెట్‌గా ఫీల్ అవ్వద్దు అని అంటాడు. సో, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఆ కాంట్రాక్ట్ చూసి నువ్వెంత ఫూల్‌వి 5 మిలియన్స్ హౌస్‌ని 1 మిలియన్‌కి హౌస్ చేసావు అని అంటూ ఉంటే పక్కనున్న వాళ్ళందరూ ఏంటి నిజంగా ఈ అమ్మాయి ఎంత పిచ్చి అమ్మాయి, చిన్న అమౌంట్‌కి అంత పెద్ద హౌస్‌నే అమ్మేసింది అని అనుకుంటారు. కానీ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంకో 2 డేస్‌లో తుఫాన్ వల్ల హౌస్ మొత్తం కొట్టుకుపోతుంది కాబట్టి. అలాగే ఆ చలికి జనాలందరూ మొత్తం ఐస్ గడ్డ అవుతారని. సో, అతను అంటూ ఉంటాడు, సరే నేనిప్పుడు నీ వల్ల హ్యాపీగా ఉన్నాను కాబట్టి నిన్ను బర్త్‌డే పార్టీకి ఇన్వైట్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తనేమో వావ్! ఇప్పుడు 1 మిలియన్ వచ్చింది కాబట్టి నాకు కావాల్సిన మెడిసిన్, ఫుడ్ తీసుకుంటాను అని స్టోర్‌కి వెళ్తుంది. సో, తనేమో పెద్ద లిస్ట్ తీసుకొని అన్నీ తీసుకుంటూ ఉంటుంది. మెడిసిన్‌లో కూడా చాలా ఐటెమ్స్ తీసుకుంటూ ఉంటే ఏంటి నువ్వేమైనా కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నావా అన్నట్టు చూస్తూ ఉంటారు. తనేమో అవన్నీ తన సీక్రెట్ స్పేస్‌కి తీసుకొనొచ్చి వాటిని మంచిగా ఉంచి ఈ ప్రపంచం మునిగిపోయినా నేను వీటిని తింటూ హ్యాపీగా బతికేయొచ్చు అని అనుకుంటుంది. అలాగే ఒక స్టోర్‌కి వెళ్ళి ఫుల్‌గా బట్టలు కొంటూ ఉంటుంది. ఆ చలికాలంకి సంబంధించిన బట్టలు కూడా అడుగుతలేదు. ఇప్పుడు సీజన్ కాదు కదా! ఒకవేళ మీకు కావాలి అంటే నేను ఆర్డర్ చేస్తాను. రేపటిలోపు వచ్చేస్తాయి అనగానే ఓకే అంటుంది. 24 అవర్స్ టైం ఉంది కదా! ఓకే అని చలికాలం డ్రెస్‌ని ఆర్డర్ చేసుకుంటుంది. అలాగే తన హౌస్‌కి రాగానే తన పక్కనే హౌస్‌లో స్టీల్ డోర్‌ని పెట్టి ఉంటారు. తను అనుకుంటూ ఉంటుంది, లాస్ట్ లైఫ్‌లో ఏంటి ఈ హౌస్‌లో ఎవరు లేరు, కానీ లైఫ్‌లో ఎవరో ఉన్నారు అని అనుకుంటుంది. సడెన్‌గా హీరో మన డ్రామాలోని మెయిన్ లీడ్ షెన్ అలాగే ఒక పాప వస్తారు. షెన్ ఏమో సిస్టర్‌కి హాయ్ చెప్పు అనగానే పాప ఏమో హాయ్ చెప్తూ ఉంటుంది. సో, తను అనుకుంటూ ఉంటుంది మేబీ ఫాదర్ అండ్ డాటర్ కావచ్చు అని అనుకుంటుంది. ఇక్కడేమో జీ అలాగే లిన్ బర్త్‌డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో, అలాగే లిన్ అంటూ ఉంటుంది, ఇదే ఫ్లోర్‌లో 18థ్ ఫ్లోర్‌లో జాస్మిన్ ఉంటుంది కదా! సో,
ఈరోజు నేను తన దగ్గర ఉండొచ్చా అని అంటూ ఉంటే, ఏముంది నేను చిన్న మెసేజ్ చేసినా, కాల్ చేసినా తను ఇమ్మీడియట్‌గా ఓకే అంటుంది. ఎందుకంటే నేనంటే అంత పిచ్చి అని అంటూ ఉంటాడు. సో, అలాగే జీ ఏమో జాస్మిన్‌కి ఫోటో పెట్టి చూడు మేము బర్త్‌డే పార్టీని ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో, నువ్వు కూడా ఇక్కడికొచ్చేసేయ్ అని అంటూ ఉంటాడు. సో, తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి వీళ్ళు ఫుడ్‌ని ఇంతగా వేస్ట్ చేస్తున్నారు. కానీ ఇంకో 2, 3 డేస్‌లో కింద పడ్డ ఫుడ్‌ని కూడా తినాల్సొస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే డెలివరీ గర్ల్ కాల్ చేసి, ఆల్రెడీ తుఫాన్ స్టార్ట్ అయింది. సో, మీ డ్రెస్ డెలివరీకి హాఫ్‌లోనే ఆగిపోయింది. కావాలంటే మీరెళ్లి తెచ్చుకోండి అనగానే తను అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ తుఫాన్ బాగా వస్తే చాలా ఎక్కువవుతుంది. అందరూ ఫ్రీజ్ అయిపోతారు. అప్పుడు నా సిట్యుయేషన్ ఏంటి అని ఇమ్మీడియేట్‌గా తను మిడిల్‌లోకెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్తుంది. సో, తను డెలివరీ తీసుకొని వస్తూ ఉంటే ఆ గాలి అలాగే చల్లటి గాలి వల్ల తనకు అడుగు ముందుకేయలేకపోతుంది. అప్పుడే షెన్నొచ్చి తనని సేవ్ చేస్తాడు. అలాగే తను వెళ్ళబోతూ ఉంటే తను అంటూ ఉంటుంది, "ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఆల్రెడీ ఇంకో 5 మినిట్స్‌లో పెద్ద తుఫాన్ రాబోతుంది. తొందరగా రా" అనగానే సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఇతను కూడా నాలాగే రీబర్న్ అయ్యాడు కదా! మరేంటి ఇలాంటి టైంలో బయటికి వెళ్తున్నాడు? ఇతని దగ్గర కూతురు కూడా ఉంది కదా అని అనుకుంటూ ఉంటుంది. గట్టిగా అరుస్తూ ఉంటుంది, "నేను చెప్పింది అర్థం చేసుకో. నిజంగానే తుఫాన్ రాబోతుంది అని నా మాటలు నమ్ము" అని చెప్పి అక్కడి నుంచి అతనికి చెప్పి లోపలికి వెళ్ళేలోపు ఆల్రెడీ బేస్మెంట్‌లో తన గర్ల్ ఫ్రెండ్ ఉంటారు ఫ్రెండ్స్‌తో పాటు. "నువ్వేం చెప్తున్నావు? ఏంటి తుఫాన్ రాబోతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు?" అని అంటూ ఉంటే తనేమో అవును అని అంటుంది. సో, ఇక్కడేమో లిన్ అనుకుంటుంది, అయినా నేను నోవెల్ చదివాను. ఈ నోవెల్ హాఫే చదివాను కదా! ఈ అమ్మాయి చెప్పిందంతా నిజమేనా? అయినా ఒక సీఈఓ అండ్ నార్మల్ గర్ల్ గురించి ఆ నోవెల్ ఉంటుంది. మరి ఇంత స్పెషల్ పవర్స్ ఏమి ఉండవులే ఈ అమ్మాయి దగ్గర అని అనుకుంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని చెప్పి. అంటే జీ అంటాడు, ఏంటి తనేమో అంత పొలైట్‌గా మాట్లాడుతూ ఉంటే నువ్వేమో అంత కోపంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. మళ్ళీ తనని కావాలని ఎగతాళి చేయడానికి చూడు 1,000,000 హౌస్ 5,000,000 హౌస్‌ని 1,000,000 సేల్ చేసినట్ట అని ఎగతాళి చేస్తూ ఉంటారు. అప్పుడే జీ అంటూ ఉంటాడు, చూడు బయట వాతావరణం బాలేదు కదా! సో, లిన్ని నీ హౌస్‌లోనే ఉంచు అని అంటూ ఉంటే తన మనసులో అనుకుంటుంది, లాస్ట్ లైఫ్‌లో కూడా తను నా హౌస్‌కి వచ్చి తను రావడం వల్ల నా సీక్రెట్ స్పేస్ స్టేషన్‌ని తెలుసుకుంది. అలాగే నా దగ్గర జెట్ పెయినర్ సాయంతో తను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మంచిగా అందులో ఎంజాయ్ చేస్తూ నన్ను చంపేశారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ రిపీట్ చేస్తానా అని, లేదు నా హౌస్‌లోకి రావడం అనేది ఒక డ్రీమే అని అంటుంది. జీ అంటూ ఉంటాడు, ఇప్పుడు వాతావరణం బాలేదు కదా! ఒకసారి సెట్ కాగానే తను మళ్ళీ తన ప్లేస్‌కి వెళ్ళిపోతుంది. నువ్వేంటి ఇలా బిహేవ్ చేస్తున్నావు? మర్యాదగా తను నీ దగ్గర ఉంచుకో అంటే, ఏంటి బెదిరిస్తున్నావా? జరుగు నేను పక్కకి వెళ్ళాలి అని అంటుంది. హౌస్‌కి వెళ్ళాలి అని అంటుంది. అప్పుడే జీ ఏమో తన చేతిలో ఉన్న పార్సెల్ తీసుకొని, ఏంటి ఇది నా కోసమేనా? అయినా ఈ టైంలో స్వెటర్ ఎవరైనా ఆర్డర్ చేస్తారా? ఈ కలరే నాకు నచ్చలేదు అని తనకి రిటర్న్ ఇచ్చేస్తాడు. తను అంటూ ఉంటుంది, మంచి పని చేసావు నాకు ఇచ్చేసావు. కానీ తర్వాత మోకాళ్ళ మీద కూర్చొని అడిగినా కానీ నేను ఇవ్వను అంటే, ఏంటి చిన్న పిల్లలాగా తుఫానొస్తుంది, ఆట ఆడతా, పాట పాడతా అంటున్నావు. అదంతా ఏం కాదు. అది సినిమాలో, నోవెల్స్‌లో మాత్రమే జరిగిపోతుంది అని అంటూ ఉంటాడు. ఏమో మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. ఈ వాతావరణం చేంజ్ అవ్వబోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే, ఈ అమ్మాయికి మెంటల్ లేసినట్టుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటారు. కానీ అప్పుడే సడన్‌గా వాతావరణం చేంజ్ అవుతుంది. చాలా పెద్ద పెద్ద వాన, చల్లచల్లని గాలొస్తూ ఉంటే అందరూ ఈ అమ్మాయి చెప్పింది నిజమే కావచ్చు అని అంటూ ఉంటే, లిన్ అంటూ ఉంటుంది, ఏదో నార్మల్‌గా చెప్పింది. జస్ట్ 5 మినిట్సో, 10 మినిట్సో వస్తుంది ఇలాంటి సిట్యుయేషన్. తర్వాత నార్మలే కదా! అని అంటూ ఉంటారు. కానీ అప్పుడే వాతావరణం మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా వర్షం, అలాగే చల్ల గాలి వస్తూ ఉంటే అందరూ నిజంగా తను చెప్పింది నిజమేనా అని అనుకుంటూ ఉంటే లిన్ అంటుంది, తనేదో నార్మల్‌గా చెప్పింది. అలాంటిది ఏం లేదు. నార్మల్‌గా వస్తుంది వాతావరణం అని అనుకుంటూ ఉంటుంది. సో, అప్పుడే జీ ఏమో ఈ స్వెటర్ నా కోసమే కదా! నాకివ్వు అని అంటాడు. సో, నీకేమైనా పిచ్చిలేసిందా? ఎవరు చెప్పారు? నేను నీకోసం తెచ్చానని అంటూ ఉంటుంది. ఏంటి మన క్లాస్‌మేట్స్ కదా! మేము చలిలో చనిపోవడం నీకు ఇష్టమా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటే, మర్యాదగా నాకివ్వు అని జీ అంటూ ఉంటాడు. మీరు చలిలో చావండి, ఇంకెక్కడైనా చావండి, నాకు అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే, జీ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వు మర్యాదగా అడిగితే ఇవ్వవా? నీ దగ్గర నుంచి ఎలాగైనా లాక్కుంటాం అనగానే తనేమో తన దగ్గర ఉన్న రాడ్‌తో భయపెడుతూ ఉంటుంది. ముందుకొచ్చారనుకో దీంతో కొడతాను అనగానే అని చెప్పి తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, లిన్నేమో ఈ ప్రపంచం అంతా ఈజీగా ఏం వాతావరణం చేంజ్ అవ్వదు. నార్మల్ సిట్యుయేషన్‌కొస్తుంది 1 డేలో అని అంటూ ఉంటుంది. వాళ్ళకేమో చాలా ఆకలేస్తూ ఉంటుంది నైట్ కాగానే. అప్పుడే తను ఫ్రిడ్జ్‌లో డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఓన్లీ కొంచెమే ఫుడ్ ఉంటుంది. ఆ కొంచెం ఎవ్వరికీ చిన్న ముక్క కూడా సరిపోదు. సో, వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎలా ఫుడ్డు అని అనుకుంటారు. ఇక్కడేమో జాస్మిన్ హ్యాపీగా ఫుడ్ తింటూ వావ్!
అని అనుకుంటూ ఉంటుంది. అలాగే బయట వాతావరణం చూసి బయట రెయిన్ చాలా వస్తుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎవరు బయటికెళ్ళరు. ఫుడ్ దొరకడం పక్కన పెడితే కనీసం బయటికెళ్ళడం కూడా చాలా కష్టం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి చిన్న పిల్ల ఏడుస్తున్నట్టు వినపడగానే తను అనుకుంటుంది, ఓ పక్క రూమ్‌లో అమ్మాయి కదా అని ఇమ్మీడియేట్‌గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి, ఏమైంది అని అంటే, మా అన్నయ్య మిస్ అయిపోయాడు అని ఏడుస్తుంది. అలాగే అంటూ ఉంటుంది. ఏంటి వీరిద్దరూ సిబ్లింగ్సా అని మనసులో అనుకుంటుంది. అప్పుడే ఆ బేబీ అంటుంది, తెలుసా మా మమ్మీ డ్యాడీ నన్ను వదిలేసి వెళ్లారు. ఇప్పుడు మా అన్నయ్య కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేనెవరికీ ఇష్టం లేదు అంటే, లేదు లేదు మీ అన్నయ్య ఏదో సామాను తీసుకొచ్చడానికి వెళ్ళాడు కావచ్చు. అంతసేపు నువ్వు నాతో ఉండు అనగానే తను కూడా ఓకే అంటుంది. అలాగే పాపనేమో హౌస్‌కి తీసుకెళ్ళి తనకి ఫీవర్ వచ్చిందని మెడిసిన్ రాస్తూ ఉంటుంది. మెడిసిన్ ఇస్తూ సడెన్‌గా కాలికి దెబ్బ తగిలింది అని, ఏమైంది అని అడుగుతుంది. లేదు నా బ్రదర్ కొట్టాడు అనగానే తను షాక్ అవుతుంది. అప్పుడే డోర్ బెల్ రింగ్ కాగానే తనెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడే షెన్ ఉంటాడు. షెన్‌ని చూడగానే నా సిస్టర్ ఉందా అంటే ఆల్రెడీ తన్ని ఫస్ట్‌లో తీసుకొచ్చేటప్పుడు ఒక నోట్ పెడుతుంది. సో, నీ సిస్టర్ ఉంది కానీ నువ్వు మనిషివేనా? ఎవరైనా చిన్న పిల్లని అలా కొడతారా? అని తిడుతూ ఉంటుంది. అప్పుడే పాపొచ్చి సారీ నా బ్రదర్ నన్ను కొట్టలేదు కావాలని. అతను బాక్సింగ్ నేర్పిస్తుంటే నాదే మిస్టేక్ అయ్యి నాకు దెబ్బ తగిలింది అనగానే తను సైలెంట్‌గా ఉండిపోతుంది. సో, అలాగే లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది. సో, బేబీ ఏమో తన బాక్సింగ్ స్కిల్స్ చూపిస్తూ ఉంటే, వావ్! ఎంత బాగా చేస్తున్నావని మనసులో అనుకుంటుంది. ఈ పర్సన్ నార్మల్ పర్సన్ కాదు కావచ్చు అని అనుకుంటుంది. సో, డూడు ఏమో డూడునేమో పొగుడుతూ ఉంటే సిస్టర్, "నువ్వెంత మంచిదానివి. నన్నెంత బాగా పొగుడుతున్నావు." నా బ్రదర్ ఏమో ఎప్పుడు నన్ను పొగడ్డు అని అంటుంది. సో, అప్పుడే తను చెప్తూ ఉంటుంది, "పాపకి ఫీవరొచ్చింది. అందుకే మెడిసిన్ ఇచ్చాను." అంటే, "నువ్వు డాక్టర్‌వా?" అంటే, "లేదు లేదు నాకు మెడికల్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది." అనగానే తనేమో ఓకే అని తన షర్ట్ విప్పుతూ ఉంటే, "నువ్వేం చేస్తున్నావు?" అని అంటూ ఉంటే, సరే డూడు లోపలికి వెళ్ళు అనగానే డూడు లోపలికి వెళ్ళిపోతుంది. సో, తను అంటూ ఉంటాడు, "నాకు దెబ్బ తగిలింది. దానికి మెడిసిన్ కావాలి. దారిలో తగిలింది" అనగానే, ఓహ్! దెబ్బ కోసమా అని మెడిసిన్ రాస్తూ మా బాడీ చూసి అనుకుంటూ ఉంటుంది. అరే! ఈ బాడీ చూస్తుంటే నార్మల్ బాడీలా అనిపిస్తలేదు. ఇతను ఒక సోల్జర్ కావచ్చు అని అనుకుంటుంది. సో, అలాగే మెడిసిన్ రాసి ఇద్దరు ఒకే టైంకి లేచేసరికి క్లోజ్‌గా వస్తారు. సో, తను ఇమ్మీడియేట్‌గా అక్కడి నుంచి లేసి వాళ్ళ కోసం వేడి వేడిగా నూడిల్స్ ప్రిపేర్ చేస్తుంది. అతను అంటూ ఉంటాడు, "ఇప్పుడు ఇవన్నీ ఎందుకు" అంటే, "లేదు బేబీని కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఆకలితో ఉండమంటావా?" అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వాళ్ళు అప్పటికి చాలా అవర్స్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి బాగా ఆకలేసి తన దగ్గరికి వస్తారు. బయట అస్సలు రెయిన్ ఆగట్లేదు. తనేమో వాళ్ళు డోర్ కొట్టిన సౌండ్ విని పాపనేమో దాచుకోమనంటుంది. అలాగే షైని కూడా. సో, తను డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళు అంటూ ఉంటారు, చూడు మాకు బాగా ఆకలేస్తుంది. మీ ఇంట్లో నుంచి నూడిల్స్ స్మెల్ ఒస్తుంది. మాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా! మేము కూడా తింటాము. కావాలంటే నీకు డబుల్ ప్రైజ్ ఇస్తాం అనగానే తను అంటూ ఉంటుంది, లేదు నేనివ్వను అని అంటుంది. చూడు నాకు బాగా ఆకలేస్తుంది. నా కోసం ఈ మాత్రం చేయలేవా? నువ్వు నూడిల్స్ ఇచ్చావనుకో, నువ్వు నాతో మూవీకెళ్ళాలని నీకు డ్రీమ్ కదా! నేను నిన్ను మూవీకి తీసుకెళ్తాను అని అంటుంది. ఎవడు చెప్పాడు డ్రీమ్ అని? నాకు అవసరం లేదు అని జాస్మిన్ అంటుంది. సో, నువ్వు ఇవ్వలేదనుకో చూడు నేనేం చేస్తానో డోర్ పగలగొట్టి మరీ వస్తాను అని అంటూ ఉంటాడు. జీ అప్పుడే అక్కడికి షెన్నొచ్చి నా హెల్ప్ కావాలా అని అంటాడు. షెన్ని చూడగానే జీ ఏమో షాక్ అవుతాడు. ఓహ్! నువ్వు ఆల్రెడీ ఒక పర్సన్‌ని పెట్టుకొని నన్ను పట్టించుకోకుండా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా అని అంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో వావ్! అతని పర్సనాలిటీకి మన ఫ్రెండ్ పర్సనాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. అతను ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. జీ చెప్తూ ఉంటాడు, ఏంటి నువ్వు ఇలాంటి అమ్మాయిని లవ్ చేస్తున్నావా? తెలుసా నేనంటే పిచ్చి. నా కోసం ఏదైనా చేస్తుంది అని అంటూ ఉంటే, అవును బాగా అర్థమవుతుంది. నువ్వు లోపలికి రా ఫుడ్ అడుగు అని అంటూ ఉంటే, నువ్వు ఫుడ్డు డాగ్‌కైనా ఇస్తానంటుంది. కానీ నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. అప్పుడే అర్థమైంది నీకు తనకి ఎంత అనుబంధం ఉందో అని అంటూ ఉంటాడు. సరే నేను మీకు ఫుడ్ అమ్ముతాను అనగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అంటారు. అప్పుడే తనేమో న్యూడిల్స్ యొక్క ప్రైస్ చెప్తుంది. నాకు 1,000,000 కావాలి అనగానే, ఏంటి నువ్వు మమ్మల్ని దోచుకోవాలని చూస్తున్నావా అని చెప్పి, సరే నీ ఫుడ్ ఏం అవసరం లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే తను అంటూ ఉంటాడు, నువ్వు వాళ్ళని ఇలా భయపెట్టినంత మాత్రాన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి అటాక్ కావచ్చు. సో, నువ్వొక పని చేస్తావా? నేను నీకు మార్షల్ ఆర్ట్ నేర్పిస్తాను. నువ్వేమో నా సిస్టర్‌కి స్టడీలో హెల్ప్ చెయ్యు అని అంటాడు. తను కూడా ఓకే అంటుంది. అలాగే తనని స్టడీలో హెల్ప్ చేస్తూ ఉంటే తనేమో ఈజీగా అన్ని ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తుంది. వావ్! ఈ అమ్మాయి యొక్క ఐక్యూ లెవెల్ చాలా బావుంది అని అనుకుంటుంది. సో, అప్పుడే ఇంకొంచెం ప్రాబ్లమ్ ఇవ్వగానే ఆ పాపేమో లేదు నేనిప్పుడు ఆడుకోవాలని అక్కడి నుంచి వెళ్ళగానే, ఓహ్! ఈ పాప ఇంత అల్లరి చేస్తుందా? అందుకేనా నాకు అప్పచెప్పాడు అని అనుకుంటుంది. సో, అలాగే
ఆ పాపేమో అక్కడి నుంచి వెళ్ళగానే సరే ఇప్పుడు నీ క్లాస్ చెప్తాను అని మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు. అలాగే తన దగ్గరికి క్లోజ్‌గా వచ్చి హగ్ చేసుకున్న పోజ్‌లో ఉండేసరికి అప్పుడే తన సిస్టర్ వచ్చి, "బ్రదర్ ఈ పోజ్ ఎప్పుడు అలాగే ఈ టెక్నిక్ ఎప్పుడు నాకు నేర్పియలేదు కదా!" అని, "సరే సరే మీరు నేర్చుకోండి" అని చెప్పి వాళ్ళు దూరం వెళ్ళేసరికి అక్కడి నుంచి పాప వెళ్ళిపోతుంది. ఇక్కడేమో జీకి చాలా ఆకలేస్తుంది. తన దగ్గరున్న చాలా మనీ పెట్టి నూడిల్స్ అన్నీ కొంటాడు. సో, లిన్ అంటూ ఉంటుంది, "ఇంత మనీ పెట్టి ఎందుకు కొన్నావు?" అని అంటూ ఉంటే, "చూడు సరే అట్మాస్ఫియర్ నార్మల్ సిచ్యుయేషన్‌కి రాని. అప్పుడు నేను జాస్మిన్ యొక్క హౌస్ అమ్ముతాను. నాకు అందులో దానివల్ల 5 మిలియన్స్ వస్తాయి. అప్పుడు మన దగ్గర చాలా మనీ ఉంటాయి" అని అంటూ ఉంటాడు. అలాగే వాళ్ళ ఫుడ్ అంతా జాస్మిన్‌కి ఫోటో పెడతాడు. "చూడు నేను ఎంత ఫుడ్ తీసుకున్నానో, నువ్వేమో బిల్డప్ ఇచ్చావు నాకు ఇవ్వమంటే" అని అంటూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా తను అనుకుంటూ ఉంటుంది, ఇతను ఏంటి కొంచెం ఓవర్‌గానే చేస్తున్నాడు అని నెమ్మదిని బ్లాక్ చేస్తుంది. ఫుడ్ కోసం వాళ్ళ దగ్గరికి కొంతమంది రౌడీస్ వచ్చి వాళ్ళని కత్తితో భయపెట్టి ఆ ఫుడ్ అంతా ఎత్తుకొని పోతారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, "మనం ఒక పని చేద్దామా? జాస్మిన్ దగ్గర చాలా ఫుడ్ ఉంది కాబట్టి మనం తనని బెదిరించి తన ఫుడ్ తీసుకుందాం" అని అంటూ ఉంటే, "లేదు తను స్టెయిన్‌లెస్ డోర్‌ని పెట్టించుకుంది కదా! అది ఎలా ఓపెన్ చేయాలి" అనగానే ఆ పర్సన్ "నాకొచ్చు ఆ టెక్నిక్" అని అందులో ఒక ఫ్రెండ్ అంటాడు. అలా వాళ్ళు ఆ ఫుడ్ మొత్తం తీద్దామని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అందులో ఒక పర్సన్ యొక్క హెల్ప్‌తో డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే తనకి పడుకొని, "ఏంది నా డోర్ ఎవరో ఓపెన్ చేసినట్టు అనిపిస్తుంది" అని ముందు డోర్‌ని ఓపెన్ చేసి, "ఏంటి మీరు నా హౌస్‌లోకి రావాలని చూస్తున్నారా" అని ఒక నైఫ్‌ని వాళ్ళకి చూపిస్తుంది. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, "ఏంటి ఈ పిల్ల నిజంగా మెంటల్‌గా బిహేవ్ చేస్తుంది. నిజంగానే పొడిచేలా కొట్టేలా ఉంది" అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆల్రెడీ షెన్‌కి కూడా సౌండ్ రావడం వల్ల తన కోసం ఆపోజిట్ రూమ్‌లో వెయిట్ చేస్తూ ఉంటాడు. తనకేం కాకుండా వాళ్ళేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, షెన్ ఏమో, "వావ్! ఈ నైఫ్ చాలా షార్ప్‌గా ఉంది. ఇది సరిపోతుంది" అని అంటాడు. అప్పుడే తనకి మెసేజ్ వస్తుంది తన ఫ్రెండ్ నుంచి, "ప్లీజ్ నన్ను హెల్ప్ చేయవా? నేనొక క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నాను" అని వస్తుంది. కానీ ఆల్రెడీ అక్కడ వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ఎప్పుడేమవుతుందో తెలవదు. సో, తనేమో నేను బయటికెళ్ళాలి అంటే షెన్ అడుగుతూ ఉంటాడు, "ఎందుకు? ఎక్కడికి?" అనగానే, "లేదు లాస్ట్ తన మనసులో అనుకుంటుంది, లాస్ట్ లైఫ్‌లో నాకు హెల్ప్ చేయాల్సిన ఒకే ఒక పర్సన్ ఇతనే. ఇంకెవరు నన్ను సేవ్ చేయలేదు" అని తను అంటూ ఉంటుంది. "నా బెస్ట్ ఫ్రెండ్‌ని సేవ్ చేయడానికి వెళ్తున్నాను" అనగానే, "సరే నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వు ఈ టైంలో ఒక్కదానివి వెళ్ళడం కరెక్ట్ కాదు" అని వాళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. ఇక్కడేమో జాస్మిన్ యొక్క ఫ్రెండ్‌ని తన గర్ల్ ఫ్రెండ్ కట్టేసి ఉంచుతుంది. అలాగే తన న్యూ బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొచ్చి తనతో ఎంజాయ్ చేస్తూ ఉంటే అతను అంటూ ఉంటాడు, "నాకు ఆకలేస్తుంది" అనగానే, "ఈ హౌస్‌లో ఏముంది? వాతావరణం చూసావా ఎలా ఉందో? సో, ఇప్పుడు బయటికెళ్ళడం కూడా వేస్టే. నీకు ఫుడ్ ఇవ్వడం నేను ఇవ్వను" అనగానే తను చూడు జాస్మిన్ యొక్క ఫ్రెండ్ అంటాడు, "చూడు నీకు హౌస్ లేదని నేను నా హౌస్‌లో ఉండడానికి తీసుకొచ్చాను. కానీ నువ్వేమో వేరే అబ్బాయిని తీసుకొచ్చి మరి నన్నిలా కట్టేపిచ్చావని" ఏడుస్తూ ఉంటే మళ్ళీ న్యూ బాయ్ ఫ్రెండ్ ఏమో తన్ని కొట్టడానికొస్తాడు. అప్పుడే ఆల్రెడీ హౌస్ బయట జాస్మిన్ వెయిట్ చేస్తూ ఉంటుంది. జాస్మిన్ ఏమో లోపలికి వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తో గొడవపడి వాళ్ళ ఫ్రెండ్‌ని సేవ్ చేస్తుంది. అలాగే వాతావరణం నార్మల్ సిచ్యుయేషన్ రావడం వల్ల వాళ్ళు మంచిగా ఒక పెద్ద మాల్‌కి వెళ్ళి చాలా ఫుడ్‌ని కొంటారు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా కొనేసి తనేమో కొంచెం ఫుడ్‌ని తన సీక్రెట్ స్పేస్‌లో దాయడానికి వెళ్తుంది. ఎందుకంటే తనకు తెలుసు కదా! ఇది జస్ట్ 1, 2 అవర్స్ మాత్రమే ఇలా వాతావరణం ఉంటుందని. తర్వాత మళ్ళీ వాతావరణం సేమ్ సిచ్యుయేషన్‌కొస్తుంది అని తన మళ్ళీ సేమ్ తుఫానొస్తుంది అని ఫుడ్ అంతా స్పేస్‌లో దాస్తుంది సగం. సో, అలాగే మనసులో అనుకుంటుంది, షెన్‌కి తెలుసు కావచ్చు నా ప్రైవేట్ స్పేస్ గురించి. అందుకే నాకు కొంచెం స్పేస్ ఇస్తున్నాడు నేను ఫ్రీగా ఉండడానికి అని అనుకుంటుంది. అలా వాళ్ళందరూ కలిసి హౌస్‌కి రాగానే జీ అలాగే లిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ ఉంటారు. "ఏంటి చూసావా 1 డేలోనే వాతావరణం ఎంత చేంజ్ అయిందో. నువ్వు పెద్ద ఓవర్ యాక్షన్ చేసావు కదా! ప్రపంచమే మునిగిపోతుంది, తుఫానొస్తుంది అని. ఇప్పుడు చూడు వాతావరణం ఎంత నార్మల్ అయిందో" అని అంటూ ఉంటారు. అందులో ఒక ఫ్రెండ్ ఏమో తను మరీ కావాలని హేళన చేస్తూ బయటికెళ్ళి, "చూడు నేనెంత బాగా డాన్స్ చేస్తున్నానో, బయట వాతావరణం ఎంత బావుందో" అని అంటూ ఉంటే ఒక్క సెకండ్‌లోని వాతావరణం మొత్తం చేంజ్ అయిపోతుంది. ఆ అమ్మాయేమో అక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా భయపడి డోర్ క్లోజ్ చేస్తారు హౌస్ యొక్క డోర్‌ని. కెన్నీమో తనని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఎత్తుకొని. ఎందుకంటే తనకి కోల్డ్ అవుతుంది అని. సో, వాళ్ళు అనుకుంటూ ఉంటారు, "తిను చెప్పింది నిజమేనా? నిజంగా ప్రపంచంలో ఇలా తుఫాన్ రాబోతుందా? అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి?" అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకేమో చాలా ఆకలేస్తుంది. అరే! ఇప్పుడైనా మనం వెళ్లి తెచ్చుకుంటే అయిపోయేది కదా! ఏం కాదన్నట్టు ఓవర్ చేసాం అని అనుకుంటూ ఉంటారు. జాస్మిన్ ఏమో హాట్ సూప్‌ని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చి అంటూ ఉంటాడు, "మేమేమో చలిలో ఏడుస్తూ ఉంటే నువ్వేమో అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నావా?
ప్లీజ్ మాకు కూడా కొంచెం ఫుడ్ ఇవ్వచ్చు కదా! ఎందుకంటే ఒకవేళ నువ్వు ఫుడ్ ఇచ్చావనుకో నేనే నిన్ను లవ్ చేస్తాను. నేను లిన్‌ని అసలు ఇష్టపడను" అనగానే లిన్ అంటుంది, "ఏంటి నువ్వు ఫుడ్ కోసం అలా అబద్ధాలు చెప్తున్నావు అనగానే నీకేం తెలియదు ఊరుకో" అని తన గర్ల్ ఫ్రెండ్‌ని కొడతాడు. అలాగే వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే తను అంటూ ఉంటుంది, "మీ ఇద్దరు గొడవ పడడం నాకు ఇంట్రెస్ట్ లేదు చూడ్డానికి" అని అంటుంది. "సో ప్లీజ్ నాకు ఫుడ్ ఇవ్వవా? నీకంతా ఫుడ్ ఉంది కదా! నా కోసం కొంచెం ఫుడ్ ఇవ్వవా?" అని బతిలాడుతూ ఉంటే, "సరే నేను ఇస్తాను. కొంచెమే కదా" అని మళ్ళీ కుక్కకి ఇచ్చేసి, "నీకంటే ఆ కుక్కకి ఇవ్వడమే బెటర్" అని అంటూ ఉంటుంది. అది చూసి షెన్ అనుకుంటూ ఉంటాడు, వావ్! తిను మళ్ళీ అతని వలలో పడిపోలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. లిన్ అనుకుంటూ ఉంటుంది, ఆ జెట్ పెనెట్ నా దగ్గర ఉంటే ఈ సీక్రెట్ స్పేస్ అలాగే ఆ ఫుడ్ ఆ లైఫ్‌ని నేను ఎంజాయ్ చేయాల్సింది అని అనుకుంటుంది. షెన్ అలాగే జాస్మిన్ ఏమో మాట్లాడుకుంటూ ఉంటారు. వాతావరణం నార్మల్ సిట్యుయేషన్‌కి వచ్చాక మనం బయటికి వెళ్దామా అని అంటూ ఉంటే తనేమో ఓకే అంటుంది. అలా వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఏం నడుస్తుంది అని అనుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరేమో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా నేను కూడా జాయిన్ అవుతాను అని జాయిన్ అవుతాడు. ఇక్కడేమో జీకి ఒక మంచి ఐడియా వస్తుంది. లిన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు, చూడు మన దగ్గర తినడానికి ఫుడ్ లేదు కదా! నువ్వు ఒక పని చేస్తావా? కొన్ని డేస్ దాకా రౌడీస్ యొక్క బాస్‌కి నువ్వు గర్ల్ ఫ్రెండ్‌గా ఉండు. ఎందుకంటే తను కూడా నీ మీద ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు కదా! అప్పుడు మనకి ఫుడ్ వస్తుంది. వాతావరణం నార్మల్‌గా రాగానే అతని దగ్గర నుంచి మనం ఎస్కేప్ అవుదాం అనగాని లిన్ అనుకుంటూ ఉంటుంది, అయినా ఇతనితో ఉండడం వేస్ట్‌లే. ఆ రౌడీ దగ్గరున్న ఫుడ్ వస్తుంది. మంచిగా హెల్ప్ చేస్తాడు అని ఓకే అని అంటుంది. అలాగే రౌడీ దగ్గరికి వెళ్ళగానే రౌడీ అంటూ ఉంటాడు, సరే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వడం నాకు చాలా ఇష్టం అని నీతో ఎలాంటి ప్రాబ్లం లేదు అని నీకోసం అంతా ఫుడ్ ఇస్తాను అని అంటాడు. అలాగే జీని కూడా తన వర్క్‌లో పనిగా పెట్టుకుంటాడు. జీ అంటూ ఉంటాడు, నాకొక ఫ్రెండ్ ఉంది. తన దగ్గర చాలా ఫుడ్ ఉంది. మనం తన దగ్గర ఫుడ్ దొంగతనం చేద్దామా అనగానే, వావ్! ఈ ఐడియా బావుంది అని వాళ్ళందరూ రౌడీస్‌తో కలిసి ఆ ఫుడ్ దొంగతనం చేయడానికి వెళ్తారు. కానీ ఆ డోర్‌ని టచ్ చేయగానే వాళ్ళకి కరెంట్ షాక్ వస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఇంత క్రేజీగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి జాస్మిన్ వచ్చి అంటూ ఉంటుంది, చూడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో నేను గన్నుతో పేలుస్తాను అనగానే వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇది ఫేక్ కావచ్చు అని జీని ముందు పెడతారు. జీ ఏమో ఆల్రెడీ భయపడి పాయింట్ మొత్తం తడిపేసుకుంటాడు. కానీ అది ఫేకే అనుకుంటాడు. కానీ కొంచెం భయపడుతూ ఉంటాడు. సో ఏంటి పిల్లలు ఆడుకునే గన్ అనుకుంటున్నావా అని అని అంటూ ఉంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. తన్ని హేళన చేస్తూ ఉంటారు. అప్పుడు షెన్నేమో ఎలా షూట్ చేయాలో తనకు నేర్పిస్తూ ఒక పర్సన్‌ని షూట్ చేయగానే వాళ్ళేమో షాక్ అవుతారు. అలాగే జాస్మిన్ కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే అది ఒరిజినల్ గన్ కాబట్టి. వాళ్ళేమో భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రౌడీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే తనేమో థ్యాంక్ యూ చెప్తూ మనసులో అనుకుంటుంది, ఇది రియల్ గన్ అని నాకు ముందే తెలిస్తే నేను నెర్వస్‌గా ఫీల్ అయిపోతుంది కదా! వాళ్ళ దగ్గర నుంచి అని అనుకుంటుంది. అప్పుడే న్యూస్‌లో ఒక న్యూస్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఒక సీక్రెట్ ప్లేస్‌ని తయారు చేసింది. మీరందరూ ఆ బేస్‌మెంట్‌కి రీచ్ కండి. అలాగే అక్కడ తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది. తాగడానికి వాటర్ కూడా ఉంటాయి అనగానే వాళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడి నుంచి వాతావరణం కొంచెం నార్మల్ రాగానేమో కార్‌లో వెళ్తూ ఉంటే జాస్మిన్ అంటూ ఉంటుంది, అక్కడ సేఫ్ ఉంటుందో లేదో, ఎలా ఉంటుందో అనగానే ఏం కాదు అక్కడంతా బానే ఉంటుంది అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, నీకు ఇదంతా ఎలా తెలుసు అంటే నువ్వు కొంతమంది సీక్రెట్స్ గురించి అడగకూడదు. ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళకుంటుంది అని అంటాడు. అప్పుడే ఒక రౌడీ ఏమో వాళ్ళందరినీ అటాక్ చేస్తాడు. అందులో ఒక అమ్మాయిని వీళ్ళు సేవ్ చేసి వాళ్ళని కాపాడుతారు. సడెన్‌గా ఒక రౌడీ వాళ్ళ మీద గన్ అటాక్ చేసేసరికి వాళ్ళకి తప్పించుకునే ప్లేస్ లేక తన హ్యాండ్ పట్టుకొని జాస్మిన్ ఏమో సీక్రెట్ ప్లేస్‌కి తీసుకొస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ కొన్ని మినిట్స్, కొన్ని అవర్స్ మాత్రమే ఉండగలుగుతాం. మళ్ళీ తర్వాత నార్మల్ సిట్యుయేషన్‌కి రావాలి అని మళ్ళీ ఈ యొక్క సిట్యుయేషన్ తప్పించుకున్నాక ఆ ప్లేస్‌కి వస్తారు. సో, ఆ ప్లేస్‌లో ఆ అమ్మాయిని, వాళ్ళ ఫ్రెండ్‌ని అలాగే పాపని హౌస్‌కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఏమో అందులో వాళ్ళు సేవ్ చేసిన అమ్మాయి ఏమో ఫుల్ నేమ్ చెప్పగానే ఆ అమ్మాయికి అర్థమవుతుంది జాస్మిన్‌కి. ఓహ్! తిను రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క డాటర్ అని అనుకుంటుంది. అలాగే వాళ్ళేమో ఆ ప్లేస్‌కి రీచ్ కాగానే అక్ అక్కడున్న బేస్మెంట్ సెక్యూరిటీ ఎవరో కాదు రౌడీనే. రౌడీ కోసమేమో లిన్ వేడివేడిగా ఫుడ్ తీసుకొనొచ్చి అనుకుంటూ ఉంటుంది, ఇతనితో ఇంత మంచిగా ఉండడానికి రీజన్ నాకు ఇతనితో ఉంటే మంచిగా ఫుడ్ దొరుకుతుంది అని అనుకుంటుంది. అలాగే జాస్మిన్ వాళ్ళందరిని చూసి వీళ్ళని లోపలికి రానివ్వద్దు అనగానే ఏంటి వాళ్ళని లోపలికి రానివ్వద్దు అని అక్కడే ఉంచుతాడు. సో, అప్పుడే తన రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క కూతురేమో ఏంటి నువ్వు లోపలికి రానివ్వవా అని మా బ్రదర్‌కి చెప్తాను అని లోపలికి వెళ్తుంది. సో, వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ
అమ్మాయి కూడా నార్మల్ అమ్మాయి కావచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళ బ్రదరే ఆ బేస్మెంట్ యొక్క ఓనర్. సో ఏంటి నా సిస్టర్ని లోపలికి రానియొద్దు అనుకుంటున్నావా అనగాని వాళ్ళేమో అంటే నిజంగానే తిను రిచెస్ట్ ఫ్యామిలీ యొక్క డాటర్ అని భయపడుతూ ఉంటే వాళ్ళందరినీ ఈ బేస్మెంట్లోకి అలౌ లేదు అని బయటికి పంపించేస్తారు. లిన్నేమో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అలాగే కమాండర్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర బతిలాడుతూ ఉంటే కమాండర్ అనుకుంటాడు నా కూతురు తప్పిపోతుంది, ఇంత ఏజ్ ఉండేది, అదే వద్దు అనేసి సన్ని ఇక్కడనే ఉండడానికి యాక్సెప్ట్ చేస్తాడు. సో అలాగే వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటుంది వాళ్ళ బ్రదర్తో, వీళ్ళు నన్ను సేవ్ చేశారు, వీళ్ళని మంచిగా ట్రీట్ చేయ అనగానే ఓకే అంటాడు. కానీ కమాండర్కి ఏమో ఏంటి నాకు జాస్మిన్ని చూస్తుంటే సేమ్ నాలానే అనిపిస్తుంది అని వాళ్ళ అసిస్టెంట్తో చెప్తాడు. లిన్ అలాగే జాస్మిన్ యొక్క ఇద్దరు DNA టెస్ట్ చేపియు నాతో పాటు అనగానే ఓకే అంటాడు. ఇక్కడేమో తనని రూమ్కి తీసుకెళ్ళి రికార్డర్ చెక్ చేస్తూ ఉంటాడు. నేను నీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్పాలి అనగానే తను అంటుంది, నువ్వు రీబర్న్ అయ్యావు కదా అంటే నీకు తెలుసా అంటే అవును నేను కూడా రీబర్న్ అయ్యాను కదా అని అంటుంది. సరే లాస్ట్ లైఫ్లో నేను నా సిస్టర్ని అస్సలు బాగా చూసుకోలేదు, ఈసారి తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటాడు. అలాగే అంటూ ఉంటాడు నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనగానే తను ఇమీడియట్గా కిస్ చేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో తను మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఏంటి నువ్వేమి రెస్పాన్స్ ఇవ్వలేదు, దీనికి మీనింగ్ ఏంటి అనగాని ఈ లైఫ్లో నువ్వే నా పర్సన్, నువ్వే నా మ్యాన్ అంటే అతనేమో మళ్ళీ కిస్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరు బయటికి రాగానే వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది బ్రదర్ తొందర చెప్పు నాకు తిని సిస్టర్ ఇలా అవ్వబోతుంది అనగానే తన అంటే తనేమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. జాస్మిన్ దగ్గరికి జీ వచ్చి తన కోసం ఫుడ్ అడుగుతూ ఉంటే చూడు నీకు గర్ల్ ఫ్రెండ్ కమాండర్ కూతురు, సో నువ్వు వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ అడుగుతాను నిన్నేమో జీని బర్త్ దగ్గర తీసుకెళ్ళి అతన్ని ఐస్ గడ్డ చేసి వావ్ ఒక పని అయిపోయింది అని అనుకుంటుంది. సో అలాగే కమాండర్ ఏమో చాలామంది పీపుల్స్కి ఫుడ్ డొనేట్ చేద్దామని అనుకుంటూ ఉంటే డాడీ నువ్వు ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనగానే జాస్మిన్ వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావు అని తనతో గొడవ పడుతూ ఉంటుంది. అవును వాళ్ళు చనిపోని ఫుడ్ మిగులుతుంది కదా అని అంటూ ఉంటే కమాండర్ అనుకుంటూ ఉంటాడు ఏంటి నా కూతురు లక్షణాలు ఒక్కటి కూడా తిన దగ్గర లేవు, ఆ హెల్ప్ నా జాస్మిన్ ఏమో ఇంత మంచి అమ్మాయి అని ఇమీడియట్గా మళ్ళీ DNA రిపోర్ట్ చెక్ చేపించి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆల్రెడీ లిన్కి ఫస్ట్ డే జాస్మినే కమాండర్ కూతురు అని తెలిసి రిపోర్ట్స్ని చేంజ్ చేస్తుంది. సో కమాండర్కి తెలుస్తుంది జాస్మిన్ కాదు లిన్ కాదు జాస్మిన్ తన కూతురు అని. జాస్మిన్కి బుద్ధి చెప్పడానికి తనని ఐస్ గడ్డలో వదిలేస్తాడు. తనేమో ఐస్ గడ్డ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి షెన్ అలాగే జాస్మిన్ ఏమో చూడడానికి వెళ్తారు. లిన్ ఏమో ఏంటి ఇప్పుడు నేను ఈ నోవెల్లోకి వచ్చి ఇలానే చనిపోతున్నాను అని అనుకుంటుంది. షెన్ అలాగే జాస్మిన్ ఏమో ఇప్పుడు నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది కదా వాతావరణం అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండే లోపే అప్పుడే వాతావరణం చాలా హీట్గా అయిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపు వాళ్ళని ఒక అటాక్ చేయడానికి కొంతమంది సోల్జర్స్ వస్తారు. కానీ ఆ సోల్జర్స్ ఏమో షెన్ని చూసి అందరూ సెల్యూట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సోల్జర్స్ అందరికీ బాస్ షెన్నే. అప్పుడే తను అనుకుంటుంది నేను అప్పుడే అనుకున్నాను ఇతను నార్మల్ పర్సన్ కాదని అని అనుకుంటుంది. కానీ వాతావరణం కూడా చలికాలం పోయి మంచిగా అయ్యేసరికి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్